మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. 2 అధ్యాయాల్లో 13వ వచనము, మత్తయి 24, మార్కు 13. ఒకసారి చదువుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఎవరు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడిన వానిగా మిగిలిపోడా? యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడట. అంతము వరకు సహించిన వాడు. ఇక్కడ సహనము అనే మాటకు అంతము వరకు నిలిచిన వాడే రక్షింపబడును అనే అర్థం కూడా వస్తుంది. అంతము వరకు పట్టుకొని ఉన్నవాడే రక్షింపబడతాడు. అంతము వరకు నిలిచి ఉన్నవాడే రక్షింపబడతాడు. ఇప్పుడు మనం రక్షింపబడినటువంటి దినాన్ని ఒకసారి చూద్దాం. అప్పటి నుండి ఇప్పటిదాకా మనం అలాగే దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నామా? ఏమన్నా వెనుకకు జారిపోయామా? అదే స్థాయిలో దేవునితో నడుస్తున్నామా? అంతే సహనం కలిగి ఉంటున్నామా? అంతము వరకు అలాగా పట్టుకొని ఉన్నవాడే రక్షింపబడును అంటున్నది దేవుని వాక్యం. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. మరి మన రక్షణ నిలిచి ఉన్నదా, పోగొట్టుకున్నామా? సహనము, ఓర్పు మనలో అలాగే ఉన్నాయా? రక్షింపబడిన మొదటి దినాన ఉన్న ఓర్పు ఈ దినాన కూడా మనలో ఉందా? రక్షింపబడినటువంటి ఆ తొలి దినాలలో ఉండినటువంటి సహనము ఇప్పుడు కూడా మనలో అలాగే కొనసాగుతూ ఉందా? అప్పుడు నేను యేసును పట్టుకోవాలి, యేసును నేను వెదకాలి, యేసుతో కలిసి నడవాలనే తృష్ణ ఇప్పుడు అలాగే కొనసాగుతూ ఉందా? ఉంటే యు ఆర్ సేవ్డ్, అదర్వైజ్ యు ఆర్ నాట్ సేవ్డ్. అలాగే ఉంటేనే నువ్వు రక్షింపబడిన వాడవు, రక్షింపబడిన వ్యక్తివి. లేకపోతే నీవు రక్షింపబడిన వ్యక్తివిగా మిగిలి ఉండలేవు. దేవుని రాజ్యంలో అలాగ ఉండలేవు. కాబట్టి అంతము వరకు మనం నిలిచిన వారిగా ఉండాలి అంటే, రక్షింపబడిన వారిగా ఉండాలంటే అంతం వరకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి పట్టుకొని సహించి ఉండాలి. ఆ పై వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24, అంత 13వ వచనం చదువుకున్నాం కదా. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇక్కడ లోకం గురించి చెప్పడం లేదు, సహోదరుల గురించి చెప్తా ఉన్నాడు, సంఘం గురించి చెప్తా ఉన్నాడు. లోకంలో దేవుని ప్రేమ ఉండదు, ప్రేమ లేని వారుగా ఉంటారు, వారి గురించి చెప్పడం లేదు. సహోదరులు, సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ప్రేమ చల్లారిపోతుంది. ఆ కాంటెక్స్ట్లో అంటున్నాడు, అంతము వరకు అలాగే ప్రేమించగలిగేవాడే రక్షింపబడతాడు. నువ్వు రక్షింపబడిన దినాన దేవుణ్ణి ఎంతగా ప్రేమించావో అదే స్థాయిలో నీవు కొనసాగిస్తేనే నీ రక్షణ నిలుస్తుంది, నా రక్షణ నిలుస్తుంది. మన ప్రేమ దేవుని పట్ల అలాగే కొనసాగుతూ ఉందా, లేక తగ్గుతూ ఉందా? దేవుని సంఘంలో దేవుని వాక్యం కొరకు కనిపెట్టే ఓర్పు, సహనం మనలో అలాగే ఉన్నాయా, తగ్గిపోతూ ఉన్నాయా? చూడండి, మారు మనస్సు పొంది లోకం నుండి వెనుకకు తిరిగి దేవుని వైపు చూస్తూ బాప్తిస్మం అనే సాక్ష్యం ద్వారా రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో, ఆ రక్షణను కొనసాగించడానికి మనలో సహనం ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. ఓర్పు, సహనము, దేవునిని అంటిపెట్టుకొని ఉండడము, అదే ప్రేమలో కొనసాగడం అనేది చాలా ప్రాముఖ్యము.
మరి నాలో సహనము, ఓర్పు ఉండాలి అంటే నేనేం చెయ్యాలి? నాలో సహనము, ఓర్పు ఉంటేనే నేను రక్షింపబడతాను. అంతం వరకు నేను ఆ సహనాన్ని కలిగి ఉంటేనే నేను రక్షింపబడతాను అనేది మనం చూసాం యేసు ప్రభు వారి మాటల్లో. మరి నాలో సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి అంటే నేను ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాలి అనేది ఒకసారి మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది. శ్రమల యందును మనము అతిశయపడుదుము అంటున్నాడు. శ్రమల యందు మనము అతిశయపడాలట, గర్వంగా ఫీల్ అవ్వాలట. శ్రమలలో చాలా గర్వంగా అతిశయపడాలట, సంతోషించాలట. ఎందుకు? చూడండి, పైన చెప్తా ఉన్నాడు 3వ వచనంలో, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. నాలో సహనాన్ని పుట్టించేది ఏంటి? శ్రమ. నేను అంతం వరకు దేవుల్లో నిలిచి ఉండాలంటే నేను దేని గుండా వెళ్ళాలి? శ్రమల గుండా వెళ్ళాలి. ఇక్కడ శ్రమ అనే కాన్సెప్ట్లో 2 అర్థాలు వస్తాయి. మీరు నాతో కూడా శోధనలలో నిలిచి ఉన్నవారు మీరే అంటాడు యేసయ్య శిష్యులను. నాతో కూడా శోధనలలో నిలిచి ఉన్నవారు మీరే అంటాడు. అక్కడ ఫుట్ నోట్ వేసి కింద ఉంటుంది, నాతో కూడా శ్రమలలో నిలిచిన వారు మీరే అంటాడు. అంటే శ్రమ అంటే శోధన, శోధన అంటే శ్రమ. కాబట్టి నేను సహనము కలిగి ఉండాలి, అంతం వరకు ఓర్పు కలిగి ఉండాలంటే దేని గుండా వెళ్ళాలి? ఇప్పుడు శోధనల గుండా వెళ్ళాలి. ఆదిమ అపోస్తలుల వలె మనం శ్రమల గుండా, చిత్రహింసల గుండా పోవాల్సిన పనేం లేదు. శోధనల గుండా కూడా మనం నిలిచి సహిస్తేనే మనం మన రక్షణని కాపాడుకుంటాం. మరి శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుని పట్ల మన యొక్క ప్రేమ, దేవుని పట్ల మన యొక్క ఆసక్తి, సహనము, ఓర్పు ఉంటున్నాయా? ఫెయిల్ అయిపోతున్నాయా? శోధన, వెన్ యు ఆర్ ఫేసింగ్ ఎ పియర్ ప్రెషర్, ఒత్తిడిని, మన సహనాన్ని పరీక్ష పెట్టే శోధనని మనం ఎదుర్కొన్నప్పుడు నిలిచి ఉంటున్నామా? శోధనలో నిలిచిన వాడు ధన్యుడు. ఎందుకంటే అట్టివాడే రక్షింపబడతాడు. మనము ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, శ్రమ ఓర్పును, ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షను తెస్తుంది. మళ్ళా శోధన సహనాన్ని కలిగిస్తే ఆ సహనం మళ్ళా పరీక్షనే తీసుకొస్తుంది. ఎందుకు? దట్స్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ ఓన్లీ బి ఎండ్యూర్డ్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ అంతం వరకు నువ్వు సహనము కలిగి దేవునిలో నిలవాలి అంటే అదొక్కటే మార్గం. టెస్ట్ అండ్ ఫెయిత్. సహనము, పరీక్ష. టెస్ట్ అండ్ ఎండ్యూరెన్స్. సహనము, పరీక్ష. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. శ్రమ గుండా వెళ్ళాను, ఓర్పు నేర్పించాడు దేవుడు. పరీక్షలు వచ్చినాయి, ఓర్పు వలన పరీక్షలో నిలవబడ్డాను. ఆ పరీక్ష ఏం చేస్తుంది అంటున్నాడంటే, చూడండి, నిరీక్షణను అని ఫుట్ నోట్ వేసి ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏంటంట, పరీక్ష ఏం కలుగు చేస్తుందట? క్యారెక్టర్ని ఇస్తుందట, శీలమును పెంచుతుందట, మన గుణాన్ని మార్చేదేంటో తెలుసా?
మంచి శీలమును, మంచి గుణాన్ని మనకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? పరీక్ష. మరి పరీక్షల గుండా వెళ్తున్నామా? మనలో క్యారెక్టర్, క్రీస్తును అత్యున్నతంగా ప్రేమించే శీలము, గుణము మనలో ఉంటున్నాయా? లేవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం శోధనల గుండా పోవడం లేదు, శ్రమల గుండా పోవడం లేదు, పరీక్షలలో నిలవడం లేదు అని అర్థం. అంతము వరకు నిలిచిన వాడే రక్షింపబడతాడు. ఓర్పు మనలో ఉండాలి. ఓర్పును నేర్చుకునేటటువంటి శ్రమల గుండా, శోధనల గుండా మనం వెళ్ళాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలంటే నేను శోధన గుండా వెళ్ళాలి. అబ్రహాముని అన్ని సంవత్సరములు దేవుణ్ణి అబ్రహాం వెంబడించిన తర్వాత అబ్రహాముని ఒక పరీక్ష గుండా తీసుకెళ్ళాడు. పరీక్ష గుండా తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని? ఇందువలన నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీయలేదు గనుక. ఎప్పుడైతే ఆ పరీక్షలో నిలిచి పాస్ అయ్యాడో అబ్రహాము, దేవుడు అంటున్నాడు, ఇందువలన నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఈరోజు మీ అందరి గురించి, మనందరి గురించి దేవుడు ఆ మాట చెప్పాలి అన్న ఆశ మీలో ఉందా? మనలో ఉందా? ప్రభువా, ఇందువలన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాలి. నాకట్టి సాక్ష్యం కావాలి. నేను ఆ విధంగా శోధనలో నిలిచిన వాడనగా ఉండాలి. శ్రమలలో నేను నిలిచిన వానిగా ఉండాలి. నా సహనము, ఓర్పు పరీక్షకు గురవ్వాలి. నాకు ఓర్పు కావాలి. ఎందుకంటే నీ నోట నేను ఆ సాక్ష్యం పొందుకోవాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నీ అంతం వరకు నీకు కలిగిన మొదటి ప్రేమను విడిచిపెట్టలేదనే సాక్ష్యం నాకు కావాలి. ఆశ ఉందా మనలో? అలాగ లేకపోతే రక్షణను మనం కొనసాగించలేము. ఓర్పును మనం కోరుకోవాలన్నింటికంటే ముఖ్యంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనములు త్వరగా చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనముల వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. చూడండి, ఆనందముతో ఓర్పును కలిగి ఉండాలి అంటే సంపూర్ణమైన బలం ఉండాలట మనలో. తెలుసా? సంపూర్ణమైన బలం. మీరు బలవంతులై ఉండండి, పౌరుషము కలిగిన వారై ఉండండి. రోషము కలిగి ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. దేనికి? టు పాస్ ద టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఓర్పు అనే పరీక్షలో మీరు నిలవడానికి, సంపూర్ణ ఆనందముతో మీరు ఓర్పులో నిలవబడడానికి,
శోధనలో ఓర్పుతో నిలవబడడానికి బలము కలిగి ఉండాలి. సంపూర్ణ బలముతో బలపరచబడవలనని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన అలాగుందా? ప్రభువా, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, నేను అంతము వరకు నిన్ను అదే ప్రేమతో ప్రేమించాలి, శోధనలో నేను నిలవబడాలి, నా ఓర్పు తొలగిపోకూడదు, సహనం కలిగిన వానిగా నేను అంతం వరకు నిలవబడాలి, నాకు బలాన్ని ఇయ్యయ్యా, శక్తిని ఇయ్యయ్యా. ప్రార్థన చేస్తున్నామా? నేను రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, బాప్తీసం కూడా తీసుకున్నాను అని చిన్న చిన్నగా ఆ మొదటి ప్రేమ నుండి తొలగిపోతూ వెనక్కి జారిపోతా ఉన్నామా? అలాగుంటే మనము రక్షింపబడిన వారిమిగా దేవుణ్ణి ఎదుర్కోలేము. జాగ్రత్త. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఇప్పుడు ఎంత ఓర్పు ఉందో వాక్యం అయిపోయేదాకా ఎంతమంది ఓర్పుతో వింటారో కూడా చూద్దాం. ఎంత సహనంతో, ఎంత ఓపికతో కనిపెడతారో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. 12వ వచనం. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని కోరుకుంటున్నాం. మీలో ఉన్న నిరీక్షణ పరిపూర్ణం అవ్వడం కోసం మీరేం చేయాలి? ఇంతకుముందు మీరు చూపించారే ఆసక్తి, ఇంతకుముందు మీరు ఉపవాసం ఉండడానికి ఆసక్తి చూపించేవారే, ఇంతకుముందు మీరు ప్రార్థించడానికి ఆసక్తి చూపించేవారే, ఇంతకుముందు దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపించేవారే, ఇంతకుముందు దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఆసక్తి చూపించేవారే, అట్టి ఆసక్తితో అంతం వరకు నిలవబడాలని మేము కోరుకుంటా ఉన్నాం. తుదమట్టు వరకు కనపరచాలని అపేక్షించుచున్నాము. ఎందుకంటే విశ్వాసము చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలని అనలేదు అక్కడ. ఇప్పుడు చదువయ్యా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు పొందుకోవాలి. వాగ్దానం మనం పొందుకోవాలంటే ఏముండాలో తెలుసా? విశ్వాసం ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్ విల్ వాక్ టుగెదర్. విశ్వాసము ఓర్పు కలిసి నడుస్తాయి. విశ్వాసం ఉండాలి వాగ్దానం పొందుకోవాలంటే, అంతే ఓర్పు కూడా ఉండాలి. మరి ఉంటున్నాయా మనలో? ఇంకెంతకాలం చేద్దాంలే ఇదే భక్తి, ఇంకెంతకాలం ఊరికే ప్రయాసపడదాము, విని 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 ఎప్పుడు అదే బోధ కదా. నిరాశ, నిస్పృహ ఆవరిస్తున్నాయా? ఓర్పు తమ క్రియను కొనసాగించనివ్వండి. ఓర్పు ఉంటేనే, విశ్వాసముతో కలిసిన ఓర్పు ఉంటేనే వాగ్దానాలు మనం పొందుకున్న వారం అవుతాం, వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారం అవుతాము. అలాగే 10వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 35, 36 వచనములు చదువుకుందాం. 35, 36. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యంగా, బలము కలిగి ధైర్యముగా దేవుని వెంబడిస్తే దానికి ప్రతిఫలం ఏంటంట? గొప్ప బహుమానం ఎదురు చూస్తుందట. గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకేం ఏం అవసరం అయ్యింది? ఓర్పు అవసరమై ఉన్నది. ఓర్పు అవసరమై ఉన్నది.
మీరు దేవుని చిత్తం నెరవేర్చబడిన వారుగా ఈ దినాన సంఘంలో దేవుని సన్నిధిలో కనబడాలంటే మీకేం అవసరమై ఉందో తెలుసా? ఓర్పు అవసరమై ఉన్నది. ఓర్పుతో దేవుని వైపు చూచేటటువంటి దృష్టి మీకు అవసరమై ఉన్నది. సహనం అవసరమై ఉన్నది. పరలోకంలోకి వెళ్తే మనం చుట్టూ అందమైన తోటలు, అందమైన భవంతులు, స్వర్ణంతో నింపబడినటువంటి రహదారులు ఉంటాయి. వాటిని చూస్తూ కాలం గడపం. మీకు తెలుసా ఆ విషయం? పరలోకంలో కోటాను కోట్ల మంది ఆ తేజోమయుడైనటువంటి దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ గడిపేస్తారట. కోటాను కోట్ల పరిశుద్ధులలో ఎవరు పౌలు, ఎవరు యాకోబు, ఎవరు యోహాను, ఎవరు పేతురు, ఎవరు ఏలియా, ఎవరు ఎలీషా అని వెతుక్కోరు. ఏం చూస్తారో తెలుసా? యేసయ్య ముఖాన్నే చూస్తారు. అలాగా చూడగలిగే వారిగా యుగ యుగాలు మనం పరలోక రాజ్యంలో గడపాలి అంటే ఇక్కడ ఓర్పుతో దేవుని వాక్యాన్ని అంగీకరించే క్యారెక్టర్ మనలో ఉండాలి, వ్యక్తిత్వం మనలో ఉండాలి. అర్ధగంట ఓపికగా దేవుని వాక్యాన్ని వినలేని వారు యుగ యుగాలు దేవుని తదేకంగా అదే పనిగా ఎలాగ చూడగలరు? ఎలాగ ఆరాధించగలరు? ఓర్పు మీలో వాగ్దానము మీరు స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు అవసరమై ఉన్నది. మీరు ధైర్యాన్ని పట్టుకోనుండండి, విడిచిపెట్టొద్దు. వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? 32వ వచనంలో, 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా మీరు ఒప్పుకొంటిరి. అబ్బా, ఎట్లాంటి ఓర్పు, ఎట్లాంటి సహనము! మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనము ఇక్కడ మన ఆస్తులు మనం పోగొట్టుకుంటే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం మనకున్నది. ఆ ధైర్యంతో వాళ్ళు వెంబడించారట. అట్టి వారికి అపోస్తలుడు రాస్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఓర్పు ఇంకా అవసరమై ఉన్నది. ఏందయ్యా, అంతా పోగొట్టుకున్నాను దేవుని కొరకు, నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను, అందరికీ దానం చేసేసాను, అన్నీ నష్టపోయానయ్యా, ఇంకా నీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఎందుకంటే అంతం వరకు అలాగా సహించిన వాడే రక్షింపబడిన వానిగా దేవుని సన్నిధిలో కనబడతాడు. కాబట్టి ఓర్పు కలిగి దేవుని వెంబడించే వారిగా మనం ఉందాం. ఓర్పు కలిగి దేవుని వెంబడించే వారిగా ఉందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరుగెత్తుదము. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపిక కలిగిన వాడే యుద్ధంలో గెలుస్తాడు, పరుగు పందెంలో గెలుస్తాడట. కీర్తనల గ్రంథము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి 9:11. మరియు నేను ఆలోచింపగా
సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. స్పీడ్ ఉన్న వాళ్ళు గెలవరంట పరుగు పందెంలో. స్పీడ్, ఎక్కడికంటే అక్కడ నేను పరిగెడతాను దేవుని కొరకు అనేవాడు పరుగు పందెంలో గెలవడు. ఎవరు గెలుస్తారట? బలము గలవారు యుద్ధమునందు విజయముందుదురు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఓపిక కలిగిన వారు పరుగు పందెంలో గెలుస్తారు. వడిగా పరుగెత్తేవాడు గెలవడు. మనం పరుగు పందెంలో ఉన్నామా? అవును. పరుగు పందెంలో గెలవాలంటే స్పీడ్గా పరిగెత్తాలి, అవును. కానీ అట్టివాడు గెలవడు. ఎవడు గెలుస్తాడో తెలుసా? ఓపిక కలిగిన వాడు. బికాస్ ఇట్స్ ఎ లాంగ్ రేస్. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పరుగు. ఈ పరుగులో గెలిచిన వానిగా, నేను రక్షింపబడిన వ్యక్తిగా దేవుని ఎదుట నిలవబడాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే బలం ఉండాలి. బలం ఎప్పుడు వస్తుంది అంటే శోధనల గుండా వెళ్ళి, పరీక్షల గుండా నిలిచి, సహనాన్ని కలిగి దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండినప్పుడే బలము కలిగి ఉంటాం. బలము కలిగిన వారిగా ఉంటాం. అప్పుడే మనం ఓపికతో దేవుని యొక్క సన్నిధాన్ని చేరేవారిగా ఉంటాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇప్పుడు అర్థమైందా? శోధనలో ఆనందం ఎందుకు వస్తుందో తెలుసా? నేను ఈ శోధనలో నిలిస్తేనే నాలో ఓర్పు కనబడుతుంది. నేను ఓర్పు కలిగిన వాడినైతేనే ఈ పరుగు పందెంలో గెలుస్తాను. అప్పుడే నాకు జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారు నయ్యుండునట్లు. ఏది దాని క్రియ చేయాలో తెలుసా? మీ విశ్వాసం కాదు, మీ ప్రార్థనా జీవితం కాదు, మీ ఆసక్తి అంతకన్నా కాదు, మీ ఓర్పు దాని క్రియను కొనసాగించాలట. ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తిని పోగొట్టుకుంటున్నామో తెలుసా? ఎందుకు దేవుని పట్ల మనకుండిన మొదటి ప్రేమను పోగొట్టుకుంటున్నామో తెలుసా? ఓర్పును మనం పోగొట్టుకున్నాం. ఒక పరీక్ష రాగానే, ఒక శోధన రాగానే, ఒక శ్రమ రాగానే మొట్టమొదటగా పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? ఓర్పు. కానీ మీకు విషయం తెలుసా? దేవుడు మనకు అనుమతించింది ఆ శ్రమలను, శోధనలను, పరీక్షలు ఎందుకో తెలుసా? ఆ ఓర్పునివ్వడానికే. కానీ ఆ ఓర్పును పోగొట్టుకుని రక్షణ పోగొట్టుకున్న వాళ్ళంగా మిగిలిపోతా ఉన్నాం. అపోస్తలుల యొక్క పరిచర్య కేవలము అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించడం మాత్రమే కాదట. ఇంకొకటి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనబడెను. అపోస్తలుల యొక్క చిహ్నం ఏంటో తెలుసా? అపోస్తలుల యొక్క సింబల్ ఏంటో తెలుసా? దేవుని చేత పంపబడిన వాని యొక్క గుర్తు ఏంటో తెలుసా? ఓర్పు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో అంతం వరకు మనం నిలవబడితేనే
అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆ రక్షింపబడిన గుంపులో మనం ఉంటాం. తిమోతి దేవుని వెదకాడు, దేవుని చేత పౌలు దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, పరుగెత్తాడు ఓపికతో. చివరి దినాలు వచ్చేసాయి, అందరూ విడిచిపెట్టారు పౌలుని. చెరసాలలో ఆఖరి పత్రిక రాస్తా ఉన్నాడు, ఆల్మోస్ట్ చివరి మాటలు రాస్తా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు చూద్దాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. ఒక్క లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. నేను ఒంటరిగానే ఉన్నాను ఇప్పుడు. అందరూ నన్ను విడిచిపెట్టారు. బట్ he passed the test because of endurance. కానీ పౌలు ఆ పరీక్షను నిలవగలిగాడు. ఆ పరీక్షలో కారణం ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి. మనము కూడా ఈ ఓర్పు సహనం లేని వారమైతే ఈ పరీక్షల్లో నిలవబడలేం, అంతం వరకు నిలవబడలేం. పౌలు వలె విషమ పరిస్థితులు ఎదుర్కొన్నా మనము చెల్లించిపోతాం, దేవుని మార్గం నుండి తొలగిపోతాం. కాబట్టి అట్టి వారిగా ఉండకుండా ఉండాలి అంటే దేవుడు మనకు ఓర్పును అనుగ్రహించాలని, అందుకు ప్రభువా నన్ను శోధనల గుండా నువ్వు నడిపించు, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, నేను ఈ శ్రమల్లో నిలవబడాలి, నీ ద్వారా నేను సాక్ష్యం పొందాలి. నువ్వు ఈ పరీక్షలో నిలిచావు గనుక, ఈ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు గనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎరుగుదునని ఆ ఒక్క సాక్ష్యం నాకు చాలయ్యా. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా పరుగెత్తిన దాసుడా అనడు. ఓర్పుతో నన్ను పట్టుకొని ఉన్నావు కదా, ఆ నమ్మకత్వం చూశాను, ఆ ఓర్పు చూశాను, ఆ సహనం చూశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు ఓర్పుతో ఉన్నావు, నమ్మకంతో ఉన్నావు. అట్టి సాక్ష్యం నీకు నాకు కావాలన్న ఆశ ఉందా మనలో? ఇలాగ మనం ఓర్పు కలిగిన వారమైతే, ఇలాగ ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? మనం చేయవలసినది ఫిబ్రవరిలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. మోషే వలె అదృశ్యమైన దానిని చూచేవారిగా ఉండాలి. అదృశ్యుడైన విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడలేదు, ఐగుప్తును విడిచిపెట్టడానికి వెనుకాడలేదు. కారణం అదృశ్యుడైన వానిని చూచాడు మోషే. అదృశ్య దేవుని మనం చూచిన వారమైతే, అదృశ్య దేవుని మనం చూచిన వారమైతే మనము కూడా ఓర్పు కలిగి పరీక్షలో పాస్ అయిన వారిగా ఉంటాం. యెషయా భక్తుడు అనేక మందికి దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నప్పటికీ దేవునిని చూచినప్పుడే తన హృదయ స్థితి ఏంటో కనిపెట్టగలిగాడు. నాకు ఓర్పు కావాలి, అయ్యో నా పెదవులు అపవిత్రమైనవి పోతా ఉన్నాయి, నేను తొందరపడి మాట్లాడేస్తా ఉన్నాను, నాకు ఓర్పు కావాలి, నాకు సహనం కావాలి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనని మొర్ర పెట్టగలిగాడు. ఎప్పుడో తెలుసా? అదృశ్యుడైన దేవుణ్ణి చూచినప్పుడే. మనం అదృశ్యుడైన దేవుని చూచేవారిగా ఉంటున్నామా, లేక దృశ్యమైన వాటిని చూచేవారిగా ఉంటున్నామా? దృశ్యమైనవి కనబడేవన్నీ కూడా ఒక దినాన కదిలిపోతాయి, చలించబడతాయి, సమూలంగా నాశనం అవ్వడానికి కదల్చబడతాయట. అయితే అదృశ్యమైనవి
స్థిరమైనవి ఇంకా శాశ్వతంగా నిలబడతాయనే దాని కొరకు దేవుడు ఇంకొకసారి కదిలించబడే వాటిని అన్నిటినీ కదిలిస్తాడట. ఈరోజు నీ నమ్మకం, నీ ఆధారం కదిలించబడే వాటి మీద ఉందా, కదిలించబడని దేవుని మీద ఉందా? కదిలించబడని దేవుని మీద ఉంటే ఆయన నీకు ఓర్పునిస్తాడు, నీకు సహనాన్ని నేర్పిస్తాడు, శ్రమల్లో నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆ సహనం ద్వారా నువ్వు పరీక్షలో నిలిచి దేవుని ద్వారా సాక్ష్యం పొందుకునే జీవితాన్ని ఇస్తాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ శ్రమను చూసి భయపడిపోయి మీరు ఓర్పును పోగొట్టుకుంటున్నారేమో. మాకేమనిపిస్తుందో తెలుసా? ఈ శ్రమ కేవలం క్షణమాత్రం ఉంటుంది. ఇది చులకని శ్రమ. ఎందుకంటే మేము దేన్ని చూస్తున్నామో తెలుసా? అదృశ్యమైన దానిని చూస్తున్నాం, నిదానించి చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక సూత్రం అర్థమైందని నేను అనుకుంటున్నాను. శ్రమల్లో, శోధనలో నిలిచి సహనము కలిగి గెలిచిన వారిగా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అదృశ్యుడైన దేవుణ్ణి మనం చూడాలి. దృశ్యమైన వాటి మీద కాకుండా అదృశ్యమైన వాటి మీద మన దృష్టి ఉంచాలి. పర సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంచాలి. అలాగ ఉంటే మనం పౌలు చెప్పగలిగినట్లు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎందుకంటే దృశ్యమైనవి శాశ్వతంగా ఉండవు, అదృశ్యమైనవి నిత్యం ఉంటాయి. ఇటు సాక్ష్యం నీవు నేను అనుభవపూర్వకంగా చెప్పాలి అంటే లెట్స్ వాక్ త్రూ ఎండ్యూరెన్స్ టెస్ట్. సహనం అనే పరీక్ష గుండా నడుద్దాం, ఓపికతో కనిపెడదాం దేవుని సన్నిధిలో. అలాగుంటేనే మనం ఓర్పు పొందుకున్న వారం అవుతాం. అలాగా మనం ఓపికతో పరిగెత్తిన వారం అయితే మనం కూడా పౌలు వలె నేను కూడా మంచి పోరాటం పోరాడాను, ఓపికతో పరుగెత్తాను, నా పరుగు కడముట్టించాను, ఇక నాకు జీవ కిరీటం ఉంచబడి ఉంది. నాకు మాత్రమే కాదు, ఇంకా ఎవరికి అట్లాంటి జీవ కిరీటం ఇస్తానన్నాడు అక్కడ? నాకు మాత్రమే కాక, చూడండి 8వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఇక్కడ ఆశ్చర్యంగా చూడండి, నేను పరుగెత్తాను, నేను పోరాడాను, నేను ప్రయాసపడ్డాను, నా పరుగు తుదముట్టించాను, నా వలే పరుగెత్తిన వారికందరికీ అనడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? నా వలే ఆయన ప్రత్యక్షతను కోరుకునే వారికందరికీ. యేసయ్యను చూడాలన్న ఆశ నీలో ఉందా? యేసయ్యను నేను ఎదుర్కోవాలన్న ఆశ నీలో ఉందా? యేసయ్యను నేను చూడాలి, ఆయన ఉన్నట్టుగానే నేను కూడా మార్చబడాలి, ఆయన ప్రత్యక్షత నాకు కావాలి. ఎందుకంటే దేవుడు సంఘాన్ని పేతురుతో చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రత్యక్షత, ఇది నా తండ్రి నీకు ప్రత్యక్షత ద్వారా అనుగ్రహం, నా తండ్రి వల్ల నీకు బయలుపరచబడిందే కానీ
రక్త మాంసముల వల్ల నీకు బయలుపరచబడలేదు. ప్రత్యక్షత వల్ల నీకు అనుగ్రహించబడింది నేను దేవుని కుమారుడనని. ఈరోజు క్రీస్తును అలాగా నేను ఎరగాలి అంటే, తెలుసుకోవాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షతను పౌలు వలె కోరుకునే వారికి ఏమనుగ్రహించబడుతుంది తెలుసా? జీవ కిరీటం, నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. మనము ఓర్పుతో దేవుని వెంబడించేది, సహనంతో దేవుని వెంటాడేది ఇందుకొరకే. అబ్బా, నాకు ఆ నీతి కిరీటం కావాలి, దానికి నేను నీ ప్రత్యక్షతను కోరుకుంటానయ్యా. నాకు నీ ప్రత్యక్షత కావాలి, ప్రతిదినం నాకు కావాలి నీ ప్రత్యక్షత. చూడండి, దేవుని వాక్యం ప్రకటించిన వారి ద్వారా నువ్వు ఒప్పుకోలు కాదు, నీలో మారు మనస్సు. నీ మారు మనస్సుకు మూలము దేవుని సువార్తికుడు ప్రకటించినటువంటి వాక్యం ద్వారా వచ్చినటువంటి ఒప్పుకోలు కాదు, దేవుని చూడడం ద్వారా వచ్చినటువంటి మార్పు కావాలి నీకు. దేవుణ్ణి చూడడం ద్వారా వచ్చినటువంటి ఒప్పుకోలు, పాపక్షమాపణ అనుభవం కావాలి. అది నిలిచి ఉంటుంది. మంచి ప్రసంగం వినడం ద్వారా వచ్చినటువంటి ఒప్పుకోలు, పాపక్షమాపణ నెక్స్ట్ వీక్ ఎగిరిపోతుందేమో, కానీ యేసయ్యను చూడడం వలన వచ్చేటటువంటి మారు మనస్సు, వచ్చేటటువంటి ఆ శక్తి, బలం అంతవరకు యెషయా ప్రవక్త వలె నన్ను నిలువబెట్టగలుగుతాయి. నేను నిన్ను చూస్తానయ్యా, నాకు నీ అనుభవం కావాలి, నీ ముఖాన్ని చూసిన అనుభవం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, అద్దము వలె నేను నీ యొక్క మహిమను ప్రతిబింబించాలి, అద్దము వలె నేను ప్రతిబింబింప చేయాలి. 3వ అధ్యాయము 18వ వచనంలో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క ముఖ మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. అద్దం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం వలె మనము ప్రతిఫలింపజేసే వారిగా మన జీవితాలు కనబడేవిగా ఉండాలి. ప్రత్యక్షత కోరుకునే వారిగా ఉండాలి. అలాగా ఉంటే పౌలు వలె మనం కూడా నీతి కిరీటాన్ని పొందుకోగలం. అట్టి ఓర్పు సహనం ఉంటుందా మనలో? ఆ ఓర్పు సహనం లేకపోతే రక్షింపబడిన వారిగా దేవుని ఎదుర్కోలేం. మారు మనసు పొందాం, బాప్తిస్వం తీసుకున్నాం, అయ్యా మేము కూడా బలలో చెయ్యేసాం, అయ్యా మేము కూడా ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి, అయ్యా మేము కూడా సంఘాలు ఎక్కడ కూటాలు పెడితే అక్కడికి వెళ్ళామయ్యా, నీ వాక్యం విన్నామయ్యా. మీరెవరో నేను ఎరుగను, ఎందుకంటే మీరు ఓర్పును పోగొట్టుకున్నారు, అంతవరకు నిలవబడలేదు. ఆ సహనంతో, అదే ప్రేమతోటి, అదే ఆసక్తితోటి, అదే తీవ్రతతోటి మీరు రక్షణను పోగొట్టుకున్నారు. మీకు చీకటి బిలం సిద్ధపరచబడింది అని నా గురించి, నీ గురించి ఇన్ని సంవత్సరాలు పరిగెత్తిన తర్వాత దేవుడు ఆ మాట అంటే మన భక్తి జీవితానికి ఫలితం ఏమిటి? గంటల తరబడి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని వినడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభువా, నాకు మారు మనస్సు, నాకు ఒప్పుకోలు, నీ ముఖాన్ని చూడడం ద్వారా నాకు కావాలి, మంచి వర్తమానం వినడం ద్వారా కాదు అని అడుగుదామా? ఇదే నాన్న, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నిత్యము మేము నిన్ను స్తుతించాలి అంటే ప్రభువా, మా జీవితముల ద్వారా ఎల్లప్పుడూ స్తుతి ధూపము రావాలి అంటే ఓపికతో నీ వైపు చూస్తూ పరిగెత్తడం మా జీవితాల్లో ఉండాలి ప్రభువా. చెక్కు చెదరని నిరీక్షణ కలిగిన వారమై మేము ఉండున్నట్లుగా ప్రభువా, ఓర్పును సహనమును మాకు అనుగ్రహించండి. ఎందుకంటే మా శక్తికి మించి నీవు ఎన్నడూ మేము శోధింపబడనివ్వవు ప్రభువా. తండ్రి, నిన్ను నమ్మి నీ వైపు చూస్తూ ప్రభువా, నీ యొద్ద నుండి బలమును కోరుకుంటూ, శక్తిని కోరుకుంటూ ప్రభువా, ఓర్పును, పరీక్షను ఎదుర్కొన్న వారమై, ఓర్పుతో నిలిచిన వారమై, మంచి శీలము కలిగిన వారమై
రేపు తీర్పు దినమందు ప్రభువా ధైర్యముతో మేము నిన్ను ఎదుర్కొనే వారిగా ఉన్నట్లుగా ప్రభువా మా అందరిలో నీ కార్యాన్ని జరిగించండి. ప్రభువా ఓర్పును సహనమును కలిగిన వారమై మేమందరము మా రక్షణను అంతం వరకు పట్టుకొని ఉన్నట్లుగా తండ్రి మీరు మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ ఓర్పుతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అందరికీ వందనాలు.